అతని సంగతి నీకెందుకయ్యా? నీకేం చెప్పాను? పేతురు, నా గొర్రెలు గాయమన్నానా, నా గొర్రెలు మేపమన్నానా? నీ సంగతి వదిలిపెట్టి ఆయన సంగతి అడుగుతావే? అది నీ సంగతి ఏంది? మన సంగతి చూసుకోవాలి. కొంతమంది అంటారు కదా, అమ్మో నీదేందును అంటారు కదా, మంచి మాట, అది నాకు బాగా ఇష్టమైన మాట. అదే, నీదేందో నువ్వు చూసుకోయా. నిజమే, నాదేందో నేను చూసుకుంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నేను నా సంగతి చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ మాట అదే కదా. మరి ఒకళ్ళ లోపాలు, ఒకళ్ళ తప్పులు ఎత్తి చూపుతున్నప్పుడు ఆ మాట ఆమె అందంటే దానికి కారణం ఏంది? ఈమెలో చాలా ఉంచుకొని రోడ్డు మీదకి వచ్చిందని కదా. చాలా ఉంచుకొని రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఆ మాట అనిపించుకోవాల్సి వచ్చింది. కాబట్టి పిల్లారా, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. మన వైపు మనం చూసుకోవాలి ఎప్పుడు. ఆ మంచి మాట, ఆ మాట అది లోక సంబంధమైన మాట అయినా ఇది రెండోదిగా యాడ్ చేసుకోండి. మనము రెండు విధాలుగా చూడాలి. ఒకటేమో దేవుణ్ణి చూడాలి, రెండోదేమో నిన్నే చూసుకోవాలి. దేవుణ్ణి చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి. దేవుణ్ణి చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి. దేవుడు ఉన్నాడు, అట్లున్నానా? దేవుడు ఇలాగున్నాడు, ఇలా ఉన్నానా? దేవుడు ఇంకోళ్ళని చూడొద్దు. దేవుడు ఉన్నాడు పరిశుద్ధుడు, నేను అట్లున్నానా? దేవుడున్నాడు ప్రేమ కలిగిన వాడు, అలాగున్నానా? దేవుడున్నాడు యథార్థవంతుడు, నేను అలాగున్నానా? దేవుడున్నాడు న్యాయవంతుడు, అలాగున్నానా? దేవుడున్నాడు ప్రార్థించేవాడుగా ఉన్నాడు, నేను అలాగున్నానా? దేవుడున్నాడు ప్రకటించేవాడుగా ఉన్నాడు, నేను అలాగున్నానా? యేసయ్య ఎలా ఉన్నాడు? సహాయపడే మేలు చేసేవాడుగా ఉన్నాడు, అలాగు నేనున్నానా? మనం ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి, నిన్ను చూసుకోవాలి. యేసయ్యను చూడాలి, నిన్ను చూసుకోవాలి. ఇంకా పక్క నన్ను చూడబాకు, ఇంకా పక్క వాళ్ళని చూడబాకు. ఫెయిల్ అయిపోతాం మనం, ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోతాం. గుర్తుపెట్టుకోండి పిల్లరా, ఈ మాటలు మీరు రాసి పెట్టుకోండి. మొన్న ఒక మాట చెప్పాను పిల్లరా, మనము యేసయ్యను చూపిస్తూ తండ్రిని అడగాలంట. తండ్రి కూడా యేసయ్యను చూసే మనకు ఏదైనా ఇస్తాడంట. మనము ఏది అడిగినా యేసయ్యను చూపిస్తూ తండ్రిని అడగాలి. యేసయ్యను చూపించకుండా తండ్రిని అడిగితే ఏది ఇవ్వడు నీకు. నువ్వు యేసయ్యను చూపిస్తూ తండ్రిని అడగాలి. తండ్రి కూడా నీకేది ఇవ్వాలన్నా యేసయ్యను చూసే ఇస్తాడు. యేసయ్య లేకుండా ఇవ్వండి నీకు. ఏమేదో అడుగుతుంది, నా కుమారుడికి విలువ ఉందా, స్థానం ఉందా, నా కుమారుడిని గౌరవిస్తుందా అనుకుంటాడు ఆయన. నీకు ఇచ్చేటప్పుడు నా కుమారుని గౌరవించరు, నా కుమారుని ఆరాధించరు, నా కుమారుడితో సహవాసం అనేది ఏమి లేదు, నా కుమారుడు ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతుంది పెద్ద. నువ్వు కూడా ఏం అడగాలని? తండ్రి నన్ను చూసి వద్దయ్యా, నీ కుమారుణ్ణి చూసి అయ్యా, నీ కుమారుని చూసి ప్రభువా. చూసి ఎంత గొప్ప మాట. మనం కుమారుని చూసి అడగాలి, కుమారుని చూపించి అడగాలి. ఆయన కూడా కుమారుని చూసే మనకు ఇస్తాడు. ఇప్పుడు ఒక మాట చెబుతున్నాను, అదేమిటంటే నువ్వు దేవుని వైపు చూడాలి, నీ వైపు చూసుకోవాలి, ఇంకెవరి వైపు చూడాలి. అది ఆయన వైపు చూడు, నీ వైపు చూసుకో. అలా ఉందా లేదా, అలా ఉందా లేదా, నా ప్రభు వలె ఉన్నానా లేదా, పక్కన ఏమని చూసి ఏం వలె ఉన్నానా లేదా, ఏం వలె ఉన్నానా లేదా అనుకుంటే పప్పులో కాలేసినట్టు, తప్పులో కాలేస్తారు. మనుషులు ఎవరో నమ్మదగిన వారు కారు, వాళ్ళందరూ మనుషులే. అర్థమైంది. కొన్ని ఒక్కోసారి పిల్లరా ఆ గౌరవాన్ని, విలువను వాళ్ళు పోగొట్టుకుంటారు. ఏదో ఒక్కోసారి అంత విలువైనటువంటి వ్యక్తి ఏదో కొన్ని సమస్యలను బట్టి సమాజం అసలు తీసి వెనకబెట్టారు. తీసుకొచ్చి ముందు పెట్టాల్సినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వెనక తీసుకొచ్చి పెడుతున్నారు అందరూ. ఎవరికి అర్థం కావట్లా. ఎంతో నేర్చుకోవాలి ఆయన ద్వారా, ఎంతో మార్చుకోవాలి. కానీ కొన్ని సమస్యలను బట్టి విలువను పోగొట్టుకుంటాం. నేనైనా మీరైనా అదో. మనం మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు మనం చూడాలి. నీ వైపు నువ్వు చూసుకో. ఇంతవరకు మీకు అర్థమైంది. ఈ విషయాన్నే పేతురుతో చెబుతున్నాడు. అతనితో నీకెందుకు, నేను చెప్పింది నువ్వు చెయ్యి, అతని సంగతి అతనిదే, నీకెందుకు. అదే మాట మళ్ళా మనకి లేఖనం ఏం చెప్పింది? నా వైపు చూడమన్నాడు. నా వైపు చూడండి. విశ్వాసం ఆయన వైపు చూస్తూ మనం కొనసాగించుకునేవారుగా మనం ఉండాలి. ఈ దినం పిల్లరా టాపిక్ ఇది. మన విశ్వాసం, మన భక్తి మనుషులను చూస్తూ కొనసాగించుకునేది కాదు. మనము పిల్లరా చెబుతాను, ఇక వినండి జాగ్రత్తగా. 2-3 విషయాలు చెబుతాను. మన విశ్వాసాన్ని, మన భక్తిని దేవుని వైపు చూస్తూ మనం కొనసాగించాలి. ఆయన వైపు చూడు.
ఆయన వైపు చూస్తూ, ఎందుకంటే విశ్వాసాన్ని బలపరుస్తాడు, నీ విశ్వాసాన్ని కాపాడతాడు, నీ భక్తి జీవితాన్ని కాపాడతాడు. విశ్వాస జీవితం, భక్తి జీవితం అనేది ఆయన వైపు చూస్తూ మనం కొనసాగించుకోవాలి. ఆయన వైపు, నీ విశ్వాసానికి భక్తికి ఆయనే ప్రముఖుడై ఉండాలి. ఆయన వైపు చూస్తూ మనం కొనసాగించాలి. నెంబర్ 2, దేవుని వాక్యము వైపు చూడాలి. మన విశ్వాసాన్ని, భక్తిని దేని వైపు చూడాలంటే దేవుని వాక్యాన్ని వైపు చూడాలి. లేకపోతే నువ్వు అనుకున్నది జరగదు, దేవుడు అనుకున్నది జరగదు. నువ్వేమనుకున్నావో అది ఆశే, అది ఆశే, అది ఆశలన్నీ నీరు గారిపోతాయి. అనుకుంటావు కానీ సక్సెస్ కాదు, ప్రార్థిస్తావు కానీ జరగదు, ఆశిస్తావు కానీ దాన్ని పొందుకోలేవు. కాబట్టి ఆయన వైపు, వాక్యం వైపు చూసినప్పుడు నువ్వు అనుకున్నది జరిగిద్ది, ఆయన అనుకున్నది కూడా నీలో జరిగిద్ది. ప్రభు అన్నాడు కదా, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల ఏది అడగండి, ఏం కావాలి మీకు, దేవుడు మనకి ఇచ్చేస్తాడు. కాబట్టి భక్తి జీవితము, విశ్వాస జీవితం అనేది దేవుని వైపు చూస్తూ కొనసాగించేది. మనుషుల వైపు చూసావా డేంజర్ అయిపోతావు. నెంబర్ 2, వాక్యము వైపు చూడాలి. దేవుడు తన వాక్యమునిచ్చాడు, ఆ వాక్యం వైపు చూస్తూ నువ్వు ముందుకు కొనసాగాలి. వాక్యం వైపు చూస్తూ దేవుడు తన వాక్యము నీకు ఇచ్చాడు, దానిని మనం చూడాలి, దానిని మనం పరీక్షించుకోవాలి. ఆ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ జీవితం ఎట్లుంటుందంటే నీటి ఓరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండిద్ది. అతడు చేసేదంతా ఎవరు దేని బేసయ్యే? వాక్యమును బేసై. వాక్యం వైపు చూడాలి. చెబుతున్నాను, వాక్యం గుడ్డిగా నమ్మటం కాదు. మా చెప్పేది బైబిల్లో ఉందా లేదా అనేది మనం జాగ్రత్తగా గమనించుకుంటూ దాని ప్రకారం మనం ముందుకు కొనసాగాలి. మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితము చెప్పండి, దేవుని చూస్తూ కొనసాగించాలి. 2, వాక్యమును చూస్తూ మనము కొనసాగించాలి. నెంబర్ 3, మేఘము చూస్తూ. ఇశ్రాయేలు ప్రజలు మేఘము చేత నడిపించబడ్డారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభంతో వాళ్ళు నడిపించబడ్డారు. ఈ మేఘము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. కాబట్టి పిల్లరా, మేఘము చేత మనం నడవాలి, మేఘమును చూస్తూ మనం నడవాలి. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణ పద్ధతి ఎలాగుండిదంటే మేఘమును ఆనుకొని ఉండిది, మేఘం మీద ఆధారపడి ఉండిద్దంట. ఇశ్రాయేలుల ప్రయాణం దేని మీద ఆధారపడి ఉండిది? మేఘము మీద ఆధారపడి ఉండిద్ది. ఒకసారి మీరు నిర్గమాకాండము 40వ అధ్యాయంలోకి రండి. నిర్గమాకాండము దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా 36, 37 అమ్మ చదువు. పైకి వెళ్ళునప్పుడు ఎల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి, ఇదే వారి ప్రయాణ పద్ధతి. నీ పద్ధతి ఒక దినం ప్రారంభమైందంటే ఆ దిన ప్రయాణం ఎలాగుండిద్ది? ప్రయాణ పద్ధతి. వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతి ఏంటంటే మేఘంతో ఆధారపడి ఉండిద్దంట. చదువమ్మ తర్వాత వాక్యం. ఇదే వారి ప్రయాణ పద్ధతి, మేఘము పైకి వెళ్ళని ఎడల వెళ్ళు దినం వరకు ప్రయాణము చెయ్యకుండిరి. ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట యెహోవా మేఘము, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో దేవునికి స్తోత్రం. ఎలా జరిగింది? మేఘము ఆనుకొని జరిగింది. వారి ప్రయాణం అంతట్లో కూడా మేఘం మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ప్రయాణం చేశారు. అలాగే క్రొత్త నిబంధనలు కూడా ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో, అది ఆత్మచేత నడిపించబడాలి, మేఘము చేత నడిపించబడాలి. మనం ఏం చూస్తూ ప్రయాణం చేయాలంటే మేఘము చూస్తూ ప్రయాణం చేయాలి, పరిశుద్ధాత్మను చూస్తూ మనం ప్రయాణం చేయాలి. లేకపోతే ఫెయిల్ అయిపోతావు, లేకపోతే నీ ప్రయాణం క్షేమంగా ఉండదో. మనుషుల మీద బేస్ అయ్యి మనం భక్తిని కట్టుకోవద్దు, మనుషుల మీద ఆధారపడి మన విశ్వాసాన్ని కట్టుకోకూడదు. మన విశ్వాసానికి ఆధారం దేవుడై ఉండాలి, మన భక్తికి ఆధారం దేవుడై ఉండాలి. లేకపోతే ఫెయిల్ అయిపోతావు. ఎవరు చేయమన్నారు నిన్న? అలాగ ఆయన వైపు ఎవరు చూడమన్నారు? నేనేం చెప్పాను? నా వైపు చూడమన్నానా, లేకపోతే సేవకుని వైపు చూడమన్నానా? అతను చెబుతున్నాడు
అర్థమైందా? ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారు. అర్థమైంది? పైకి కనబడే మనిషి ఉంటాడు, పైకి కనబడని మనిషి. ఎవరు అతని వైపు ఎవరు చూడమన్నారు నిన్ను? నా వైపు, వాక్యం వైపు చూడు. నా వాక్యం వైపు చూడాలి, చెప్పే మాటల వైపు చూడండి. దాని మీద మనం బేస్ అయ్యి మనం ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. మన ప్రభువు చెబుతున్న మాట, నా వైపు చూడు. దేవుని వైపు చూస్తూ మన భక్తి విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. చెప్పండి. వాక్యం వైపు చూస్తూ మన భక్తి విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. దేవుని ఆత్మను చూస్తూ మన భక్తి విశ్వాసాలను కొనసాగించుకోవాలి. అప్పుడు నీకు నాకు మధ్య ఏదైనా తేడా వచ్చినా నువ్వు యేసయ్యని విడిచిపెట్టవు, సంఘాన్ని విడిచిపెట్టవు, సహవాసాన్ని విడిచిపెట్టవు. పిల్లలు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చి చెప్పండి? ఏ దేవునిని, సంఘమును, సహవాసమును విడిచిపెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే దేవుని వైపు చూడకుండా వేరే వైపు, వేరే విషయాల వైపు, వేరే పరిస్థితుల వైపు నువ్వు చూచినప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. నేను చెబుతున్నాను, అందరు రాసి పెట్టుకోండి. మరి మీ సంగతి ఏందో నాకు తెలియదు. నేను చెప్పినట్టుగా మీరు కట్టుకోకపోతే రేపు మీరు కూడా అంతే. ఎందుకు పోయామంటే, ఏంది ఆయన అట్ట మాట్లాడాడు, ఏంది ఏమట్ట మాట్లాడింది ఏంది అని నన్ను చూపిస్తారు. ఇలా నేను అంటాను, మీరు వెళ్ళటానికి వాక్యం కారణమైందా? మీరు వెళ్ళటానికి దేవుడు కారణమయ్యాడా? కాడు. సాకు ఏంటంటే మనుషులే, సాకులు ఏంటంటే మనుషులే. పిల్లరా, మనుషుల వైపు ఎందుకు చూసావు? మనబో మనుషుల వైపు చూడాల్సి వచ్చింది, అందుకే నువ్వు అలా అవ్వాల్సి వచ్చింది. కాబట్టి అర్థమవుతున్నా నా పిల్లలు? ఎవరిని పెట్టారా? దేవుని వాక్యం జాగ్రత్తగా వినండియా. అర్థమైందా? పరలోకం కోసం మనం ఇక్కడ బ్రతుకుతున్నాం. యేసయ్య రెండో రాకల్లో మనం అందరం ఎత్తపడటానికి, నా కోసం నన్ను బతికించడానికి, నిన్ను బతికించడానికి కాదు, పరలోకం కోసమైనటువంటి భక్తి జీవితం ఇది. కనాను కొరకైన భక్తి జీవితం, విజయవంతమైన జీవితం కొరకైన భక్తి జీవితం, దేవుని దీవెన కొరకైన భక్తి జీవితం. నా కోసం నీ భక్తి కాదు, నీ కోసం నా భక్తి కాదు, మన కోసం మనం భక్తి చేసుకుంటున్నాం. జాగ్రత్తగా కట్టుకోవాలి, జాగ్రత్తగా కట్టుకోవాలి. చెప్పే మాటలన్నీ తొంగలో దొక్కేసి అయితే అట్లా ఏంటంటే ఈ కారణాలు వేరే ఉంటాయి. పిల్లరా, మన భక్తి, మన విశ్వాసం దేవునిని చూస్తూ కొనసాగించాలి. నెంబర్ 1, వాక్యాన్ని చూసుకుంటూ మనం కొనసాగించాలి. నెంబర్ 3, పరిశుద్ధాత్మను మనం చూడాలి. ఆయన మనలో ఉన్నాడు, ఆయన చేత మనము నడిపించబడాలి. ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు, కుమార్తెలు ఉంటారు. పరిశుద్ధాత్మ గైడెన్స్ తీసుకోవాలి, ఆయన చేత మనం నడిపించబడాలి. నెంబర్ 4, పిల్లరా, మనము దేవుని చిత్తము వైపు చూస్తూ మనము మన భక్తిని, విశ్వాసాన్ని కొనసాగించాలి. మనందరి పట్ల కూడా దేవుని చిత్తం అనేది ఒకటి ఉన్నది. ఈ దేవుని చిత్తము ఇది 2 విధాలుగా ఉన్నది. దేవుని చిత్తం మన పట్ల 2 విధాలుగా ఉన్నది. మనందరం కలిసి చేయవలసిన దేవుని చిత్తము, వ్యక్తిగతమైన దేవుని చిత్తము. పిల్లరా, అందరి పట్ల ఒకే చిత్తం అనుకుంటే అందరూ ఒకే రకంగా ఉండాలి. అలా లేరు, అందరూ వెరైటీగా ఉన్నారు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా, తెలివి విషయంలో కూడా, బల విషయంలో కూడా వేరువేరు ఉన్నారు. కాబట్టి అందరి పట్ల ఒక్కొక్క రకమైన దేవుని చిత్తం ఉంది. సార్వత్రికమైన దేవుని చిత్తం, వ్యక్తిగతమైన దేవుని చిత్తం. మనమందరం కలిసి చేయవలసినటువంటి దేవుని చిత్తం ఒకటి ఉంది. అట్లా కాకుండా వ్యక్తిగతంగా నిన్ను సృష్టించి, నిన్ను రక్షించి తన సంఘంలో పెట్టడంలో నీ పట్ల దేవునికి ఒక చిత్తం, నా పట్ల దేవునికి ఒక చిత్తం. ఈ వ్యక్తిగతమైన దేవుని చిత్తంలో నువ్వు రాలేవు, నేను నీలోకి రాలేను, నువ్వు నాలోకి రాలేవు. నా పట్ల దేవుని చిత్తం నేనే చేయాలి, నీ పట్ల దేవుని చిత్తం నువ్వే చేయాలి. మళ్ళీ నువ్వు నేను కలిసి చేసేది ఉంది వేరేది. అర్థమైనోడు స్తోత్రం చెప్పండి, అర్థం కానోడు కూడా చెప్పండి హల్లెలూయా. ఏమా, కొన్ని సంవత్సరాలు బాబు, 1, 2 కొన్ని సంవత్సరాలుగా తాగుతున్నాం పాలు, అంత తేలిగ్గా ఏమి కాదు. పిల్లారా, వ్యక్తిగతమైన దేవుని చిత్తం, సార్వత్రికమైన దేవుని చిత్తం మనమందరం కలిసి చేయవాలి. మనం మీటింగ్ చేసాం, ఆరాధన చేస్తున్నాం, ఇంకా సువార్త ప్రకటిస్తున్నాం, ఇదందరం మనం కలిసి చేయవలసిన చిత్తం. అలాగే వ్యక్తిగతమైన దేవుని చిత్తం ఉంది, అది నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమిటయ్యా? అప్పుడు దేవుడు చెబుతాడు, అమ్మా నువ్వు ఈ పని చేయ తల్లి, ఇదిగో నీ పట్ల నాకున్న చిత్తం ఇది,
నీ పట్ల నాకున్న చిత్తం అని దేవుడు చెబుతాడు. అప్పుడు బలంగా ముందుకు రావాలి. దేవుడే ప్రేరేపిస్తాడు. ఆ మనసు నీకు ఉండాలి. ప్రార్థన కూడా చేసుకోవాలి. ప్రభువా నాకు బయలుపరచయ్యా, దేవుడు చెబుతాడు, దాన్ని చేయాలి. కాబట్టి మనము దేవుని చిత్తం వైపు చూస్తూ మనము ముందుకు వెళ్ళాలి. నీ పట్ల ఒక చిత్తం ఉంటే ఆయన గురించి చూస్తావు ఎందుకు? ఇంకొక వ్యక్తిని గురించి చూస్తావు ఎందుకు? నీ చిత్తం ఏదో జరిగించు. నా పట్ల దేవుడు ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, దాన్ని నెరవేరుస్తున్నాను. దాన్ని నెరవేర్చే విషయంలో ఇంకొకరి గురించి నాకెందుకు, వీళ్ళ గురించి నాకెందుకు? పిల్లరా, అది నీకు అర్థమైతే నువ్వేమంటావంటే, నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను, నన్ను మీరు అభ్యంతరపరచొద్దు అంటావు. నేను చేయవలసిన పనులు, ఆ పనుల మీద బిజీ అయి ఉన్నాను, మీరు నన్ను ఎందుకు అభ్యంతరపరుస్తారు? దేవుని చిత్తము వైపు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ విద్యార్థులమై మనం ఉన్నప్పుడు నేను ఒక అంటాను, మీరందరూ బైబిల్ విద్యార్థులేనా? నేనైతే బైబిల్ విద్యార్థిని, మేము కూడా బైబిల్ విద్యార్థిని అన్నోడు చేయొద్దని. చాలా జాగ్రత్త. ఇది చాలా డెడ్లీ సమస్య. ఇది మామూలుగా వచ్చి బైబిల్తో సంబంధం లేకుండా వచ్చి కూర్చున్నారేంది? వారం అంతా చదివావా? వారం అంతా బైబిల్ని పట్టుకున్నావా? పిల్లారా, జాగ్రత్తమ్మా. మనం బైబిల్ బిడ్డలమై ఉండాలి. అది ప్రాణంగా దేవుడు మనకి ఇచ్చేడు. దాని ఆహారం ఎంతో బైబిల్ అంతా. అవునా కాదన్నా? నా మాట చెప్పండి. ఆహారం ఎంతో, శరీరానికి ఆహారం ఎంతో, ఆత్మకు బైబిల్ అంతా. దాన్ని ముట్టుకోకపోతే ఎంత నేరము, ఎంత నేరము, ఎంత పాపం. పాపం. ముట్టుకోండి, ముద్దు పెట్టుకోండి. చదువు రాకపోతే స్తుతిస్తాన తిరగండి పేపర్లో. ఒక ఆమె చేస్తుందంట అక్క పని. ఎటు నాకు చదువు రాదన్నా, నువ్వు చెప్పావు కాబట్టి ఆ పని చేస్తుంది అమ్మాయి. నేను చెప్పిన పని అమ్మాయి బాగా నచ్చి, చదువు రాదు నువ్వేం చేస్తావు అంటే, అమ్మ ప్రభువుని స్తుతిస్తా, ఎన్ని పేజీలు తిరగేయో అన్ని పేజీలు తిరగేయి. రేపు పరలోకంలో దేవుడు అడుగుతాడు, అయ్యా నా భూమి మీద నాకు లోక సంబంధం, నాకు చదువు లేదయ్యా, కాబట్టి నీ దాసుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట నేను పాటించాను, దేవుడు బహుమానం ఇస్తాడు నీకు. జాగ్రత్త. చదువు రానోళ్ళారా, చదువు రాదని వంక పెట్టుకున్నారా, బైబిల్ విషయంలో జాగ్రత్త. అలాగే సేవకులారా, సేవకు వచ్చేవాళ్ళు అంటారంట, మాకు చదువు రాదుగా, మాకు అది రాదు, ఇది రాదుగా అంటారంట. నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అది అనవసరం. పిలిచిన తర్వాత నువ్వు సిద్ధపడాలి, పిలిచిన తర్వాత నువ్వు ప్రిపేర్ అవ్వాలి, పిలిచిన తర్వాత నువ్వు నేర్చుకోవాలి. సమర్థుడంతైన సేవకునిగా నువ్వు తయారు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీకు అర్థమవుతుందమ్మా? పిలవకముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు పట్టించుకోడు. నువ్వు పిచ్చోడువో, వెర్రోడువో, నువ్వు అజ్ఞానువో, బలహీనుడువో, ఎవరో కానీ అలాంటి వ్యక్తులను పిలిచాడు. రోమా పత్రిక 1 కొరింథీ పత్రిక ఎక్కడ 1వ అధ్యాయం 28లో ఉందన్నమాట. సహోదరులారా, లోకరీతిని మీరు చదువు. సహోదరులారా, సహోదరీలారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైన, గనులైన, గొప్ప వంశపు వారైన అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు అతిశయింప ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, వెర్రివాళ్ళని, పిచ్చోళ్ళని, అజ్ఞానుల్ని, బలవంతుల్ని పిలుచుకున్నాడు. అది ఒకప్పుడు సాక్ష్యం. పిలిచినప్పుడు మనకుండిన సాక్ష్యం అది. పిలుపుకు లోబడినాక అట్లుండొద్దు. నేను బలహీనుణ్ణి, నేను వెర్రోణ్ణి, నేను అజ్ఞానిని అట్లా అనొద్దు. ఆ దేవునికి అవమానం అయింది. పిలిచినప్పుడు అలాగుండొచ్చు, కానీ పిలుపుకు లోబడి లోపలికి వచ్చినాక నువ్వు జ్ఞానిగా తయారు కావాలి, నువ్వు బలవంతుడుగా తయారు కావాలి, నువ్వు శక్తిగల బిడ్డగా తయారు కావాలి. పిల్లారా, ఈమె ప్రార్థనకి వెళుతుంది కానీ ఈమెలో ఏమీ మార్పు రాలేదు. ఇతడు ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ ఇతనిలో ఏ మార్పు రాలేదు అనేది దేవునికి మహిమ, అవమానమా? నాకు చెప్పండి అమ్మా. ఈమె వెళుతుంది కానీ ఏమీ నేర్చుకోవాలా అనేది దేవునికి మహిమ. ఈమె చాలా నేర్చుకుంది. అదే ఒకప్పుడు ఈమె మాటలు వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు వేరు. ఈమె మాటల్లో జ్ఞానం ఉంది, చాలా తెలివి వచ్చింది, చాలా తెలివిగా మాట్లాడుతుంది అనే దేవునికి మహిమ. అరే ప్రార్థన పోతున్నా కానీ ఏందమ్మా ఈ మాటలు అనేది మహిమ. అరే ఈ మాటలు ఎంత తెలివి ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత జ్ఞానంగా మాట్లాడుతుంది అనే దేవునికి మహిమ.
చాలామంది మాకేం తెలుసయ్యా, మాకేమొచ్చయ్యా, మేము మేము చదువు రానోడమయ్యా, మేము ఏమంటారు ఇంకా, మేము అట్టయ్యా, మేము ఇట్టయ్యా. అవునమ్మా, అట్టే మరి అట్టే ఉంటామేంటి, అట్టే ఉంటామేంటి. మనం ఎదగాలి. దేవునికి మహిమ ఎలా వచ్చిందో అలాగూ మనం తయారు కావాలి. అప్పుడు దేవునికి మహిమ. తయారు చేయటానికే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన చేతులకు అప్పగించుకోవాలి. ఆయన నిన్ను మహిమగా తయారు చేస్తాడు, శక్తివంతంగా నిన్ను తయారు చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం. ఇలాగా నేను ఏం చెబుతూ ఉన్నానంటే, వాక్యం మీద బేస్ అవ్వాలి, వాక్యమును చదువుకోవాలి, చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇది ప్రాథమిక విషయాలు. ఏమంటారు, ఫండమెంటల్ ట్రూత్ కదా, ప్రాథమిక సత్యాలు. స్కూలు ప్రాథమిక విద్య, ప్రాథమికోన్నత విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయం, 4 అంతస్తులు ఉన్నాయమ్మా చదువులు. ఇంకా చాలా ఉన్నాయంట, నాకు తెలియదు. ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 5 దాకా ప్రాథమిక. అదో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల అంటారు. ప్రాథమికోన్నత అంటే 10 నుంచి 6 నుంచి 10 దాకా. అలా కళాశాల, ఇంటర్, విశ్వవిద్యాలయం అంట. అట్లా మనం ఒక స్థాయిలోకి మనం ఎదుగుతూ ఉండాలి పైకి. మన చదువులో మనం డెవలప్ అయి ఉండాలి. అక్కడే ఉంటే దానివల్ల దేవునికి మహిమ రాదు. మనం నేర్చుకోవాలి. ప్రభు పాదాల దగ్గర మనం నాకు తెలియదు అనేది కాదు. బ్రదరు, నేను చదివాను, నాకు ఇలాగ అర్థమైంది అని చెప్పటం దేవునికి మహిమ. నాకు తెలుసు అనేది అది కొంతవరకు, ఇంకా తెలుసుకోవాలి చాలా ఉంది. కానీ నేను చదివాను కాబట్టి, ఒక ప్రొఫెసర్ గారు ఉన్నాడు ఒక ఆయన, ఇప్పుడు ఆయనతో వచ్చిన నాకు ఒకసారి ఇలా వివాదం వచ్చింది. ఏదో చెబుతుంటాడు, నేను మధ్యలో పూనుకుంటా. బ్రదరు, నేను చదివినటువంటి దాన్ని బట్టి నాకు ఇలాగ అనిపిస్తుంది, నాకు కొన్ని లేఖనాలు అర్థమైంది, నా లేఖనాల ప్రకారం నాకు ఇలాగ అర్థమైంది. మరి నువ్వు ఇలాగ చెప్పావు, నీకున్న లేఖనం ఏదో చెప్పు. స్త్రీని పూర్తిగా కించిపరిచి మాట్లాడుతున్నాడమ్మా, పూర్తిగా తప్పు చేసి మాట్లాడుతున్నాడు. స్త్రీ అంటే ఇంటికే పరిమితం, వంటకే పరిమితం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆమెకి ఏ విలువలు లేవు, ఏ స్థాయిలు లేవు, ఆమె ఏమి చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదేమంటే బైబిల్ చెబుతున్నాడు, బైబిల్ అలా చెబుతుంది అంటాడు. బైబిల్ ఏం చెప్పిందంటే స్త్రీ మౌనంగా ఉండమని చెప్పింది కదా అంటున్నాడు. మాట్లాడటానికి వీలేదంటే ఏ విషయంలో అన్నాడు ఆ మాట ఏంటి? అర్థమైందా? దేవుని ఉపదేశమే కనుక మోషేకి చెప్పకపోతే మోషే ప్రవక్తగా తయారుగాడు. తెలుసా మీకు? ఆయన ఒక ప్రవక్తగా తయారు చేసి పెట్టింది తల్లి ఎక్కబేదు ఆమె పేరు. అట్లా పాత్ర ఏంది? ప్రవక్త్రీలు ఉన్నారు బైబిల్లో, ప్రవక్త్రీలు ఉన్నారు. సైన్యాన్ని నడిపించిన దెబోరా తల్లి ఉంది. చాలామంది ఉన్నారు. నువ్వు కించిపరిచి మాట్లాడతావే, నీకున్న లేఖనాలు దిగి అంటే ఏం తీస్తాడు లేఖనాలు? ఏదో 2 సందర్భాలు, ఆ సందర్భాలు కూడా వేరైన సందర్భాలు. సంఘ విషయమై ఏదైనా మాట్లాడుకునేటప్పుడు పెద్దలు ఉన్నారు, తాపరు ఉంటాడు. అర్థమైందా? వాళ్ళు మాట్లాడుకుంటారు. సంఘంలో కార్యక్రమాల విషయంలో మీ వాయిస్ వినపడొద్దు అన్నాడు. అది అక్కడ చెప్పింది. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం అంటే ఏ ఉద్దేశం అన్నాడు? సంఘ వ్యవహారాల విషయంలో సేవకుడున్నారు, పెద్దలు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు, ముందుకు నడిపిస్తారు. అర్థం? అక్కడ మీరు సైలెంట్ అయ్యి అన్నాడు. కానీ వాక్యం చెప్పొద్దనే, ప్రవచించొద్దనే, పరిచర్య చేయొద్దనే, అన్నీ చేయాలి, అన్నీ చేయాలి. కొన్ని లిమిట్ ప్రకారము వాళ్ళకి అలా చెప్పాడు దేవుడు. ఇంకొక చోట మరి పురుషుడు అప్పుడేం చేస్తారు? ఏమో దాని కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాల్సి ఉన్నది. ఇట్లా చెబుతున్నాడు కదా. చెబుతున్నప్పుడు నేను ఒక మాట అన్నాను, మరి పరలోకానికి వెళ్ళి మనం చేయవలసిన పనుల గురించి కొన్ని ఎఫెసీ పత్రికలో చెప్పాడు, ఆయా స్థలాల్లో చెప్పాడు. మనం పరలోకానికి వెళ్ళి దేవుని కృపను గురించి వాళ్ళకి చెప్పాలట. మనం పరలోకానికి వెళ్ళి దేవుని నానావిధ జ్ఞానాన్ని గురించి మనం చెప్పాలట. మనం పరలోకానికి వెళ్ళి ఇంకా దేవదూతలకు తీర్పు తీర్చాలంట. మనం పరలోకానికి వెళ్ళి రాజులు న్యాయాధిపతులు ఉంటాం. ఇలా పరలోకానికి వెళ్ళిన తర్వాత మన పాత్రలు వేరైపోతాయి. మరి నేను అన్నా కదా, సంఘం అంతా పోయి పరలోకంలో ఈ పనులు చేస్తాయి. ఈ పనులు చేసేటప్పుడు అందులో స్త్రీలు ఉంటారా ఉండరా అన్న. దేవుని కృప గురించి చెప్పాలి, సంఘం చెప్పాలి. ఇప్పుడు సంఘంలో పురుషులైనా స్త్రీలు కూడా ఉంటారా? దేవుని నానావిధ జ్ఞానాల గురించి చెప్పాలి. దాన్ని దైవజనుడు ఏం రాశాడంటే, ఏ పాత్ర? బృహస్పతి పాత్ర
ఆ పాత్ర గురించి అంటే దేవతలకు గురువు అంటారు. దేవతల గురువు ఒకడు ఉంటాడంట. ఆ పాత్ర మనం వహిస్తూ ఉంటాం పరలోకానికి వెళ్ళి. సంఘము అక్కడ ఉన్నటువంటి విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుని కృపను గురించి, దేవుని నానావిధ జ్ఞానాన్ని గురించి చెబుతాం. దేవదూతలకు తీర్పు తీరుస్తాం 1 కొరింథీ 6 ప్రకారం. ఈ ఈ ఈ సంఖ్యలో మరి పురుషులే ఉంటారా, స్త్రీలు కూడా ఉంటారా అన్న ఆ ఒక్క పాయింట్ దగ్గర టర్న్ అయిపోయి పట్టుబడ్డాడు. ఆ ఒక్క మాట దగ్గర మరి పురుషులు ఉంటారా ఉండరా పరలోకంలో? దేవదూతలు కొత్త పాట మనం పాడేటప్పుడు అసలు సంఘం అంటే ఏది చెప్పండి నాకు? సంఘము స్త్రీ పురుషుల సంయుక్త ఇదంతా కలిసి ఉన్నాం మనం. కలిసి ఉంటేనే సంఘం అయింది. స్త్రీలు ఉంటే స్త్రీల సంఘం అయింది, పురుషులు ఉంటే పురుషుల సంఘం అయింది. ఇప్పుడు పురుషులు స్త్రీలందరూ కలిసి ఉన్నది ఏమైంది? దేవుని సంఘం అయింది. దేవునికి స్తోత్రం. ఇది దేవుని సంఘం. ఈ దేవుని సంఘం పరలోకానికి వెళ్ళి ఏం చేసింది? బకెటను ఒక జగ్గు తీసుకొని పూల మొక్కలకు నీళ్లు పోసింది. ఏమ్మా, ఇది ఒక అంశం పిల్లలు. అసలు మనం దేవునిలో మనం గ్రిప్ అయి ఉంటే బయట సంగతులు మనం ఏం పట్టించుకుంటాం? బయట సంగతులు మనకి ఎందుకు బాబు, మేము చేర్చుకోవాలి చాలా ఉన్నాయ్యా. అసలు నేను వెళుతున్న పరలోకం ఎలాంటిది? పరలోకానికి వెళ్ళాలంటే నాకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? అసలు పరలోకానికి వెళితే దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు? అది రాసి పెట్టుకొని నేను ఒక్కొక్కటి చెబుతాను మీకు ఒక్కొక్క వారం. అసలు పరలోకానికి వెళ్ళాలంటే మనకు కావలసిన ఎలిజిబిలిటీ, అర్హత ఏమిటి? నమ్మకం ఏయా పాపలు ఏమైనా వెళ్తాను. పరలోకానికి వెళ్ళుట వలన దేవుడు నాకేమి ఇవ్వబోతున్నాడు? పరలోకంలో నేను ఏం చేయబోతున్నాను? పరలోకంలో నేను ఏం చేయబోతున్నాను? ఇది ఒక మాట. పరలోకానికి వెళ్ళి ఏం చేస్తాం? వెళ్తామా లేదమ్మా? వెళ్తామన్నాడు, స్తోత్రం చెబుదాం. వెళ్ళి ఏం చేస్తామేంది? అది చెప్పు నాకు. వెళ్తావు నిజమే, ఏం చేస్తావు పోయి? అది కూడా తెలిసి ఉండాలిగా. ఇందుకోసం పిలుస్తున్నాడు. పరలోకంలో ఏమిస్తాడు నాకు దేవుడు, అవి ఇచ్చేవి కూడా నీకు తెలిసి ఉండాలి. ఎంత గొప్ప మహిమ! దైవజనుడు యేసన్న గారు అన్నాడు, పిల్లారా జాగ్రత్త, ఏసై కోసం బతకండి అయ్యా, ఏసై కోసం బతకండమ్మా. మనకున్నదంతా పైన ఉంది, దేవుడు అక్కడ సిద్ధపరిచి పెట్టాడు. ఈ కొద్ది జీవితం జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. అక్కడుంది మనకి ఇవ్వవలసినంత, అక్కడ ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లరా, యేసయ్యను చూస్తూ, దేవుని వాక్యమును చూస్తూ, దేవుని చిత్తమును చూస్తూ మనం ప్రయాణించవలసిన వారమై మనం ఉన్నాము. భక్తిని ఇంకోళ్ళ మీద చూసి కట్టుకునేది కాదు, దేవుని చూస్తూ కట్టుకునేది. ఏం చెబుతూ పక్కొచ్చానంటే, పిల్లరా, స్త్రీలకు సమానమైనటువంటి విలువలు దేవుని దృష్టిలో ఉన్నవి, మనుషుల దృష్టిలో లేకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సాటి అన్నాడు. సాటి అంటే సమానం అని, ఎక్కువ తక్కువ అని. మరి తక్కువ చూస్తున్నాం ఏంటి? అంత విలువ లేకుండా చూస్తున్నావేమిటి? దేవుడు అలా చెప్పాడా? దేవుడు అలా చెప్పాడా? నీ శరీరము వలె అన్నాడు కదా. తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపాలి. ఆమెను ఒక దాసిగా, బానిసగా, ఏదో నీకు చాకరీ చేసి పెట్టేటువంటి వ్యక్తిగా దేవుడు చేయలా. అన్ని విషయాల్లో వింటున్నారా పురుషులారా? మీకోసమే జాగ్రత్తగా, వరము నాకు ఇవ్వబడిన వరముగా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అన్నారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ఇది కావాలా. నీకున్న లేఖనాలు చూపించు అంటే అక్కడ 2 చూపిస్తాడు. అయ్యి ఏదంటే మౌనంగా ఉండమన్నాడు కదా. నేను 10 చూపిస్తా అసలు మౌనంగా ఉండొద్దని. నువ్వు ఒకటి చూపిస్తున్నావు మౌనంగా ఉండమని. ఒకటే సాక్ష్యమా? 2 ఎన్ని సాక్ష్యాలు కావాలి? 3-4 సాక్ష్యాలు కావాలి. నేను చాలా చూపిస్తా. వాళ్ళ పెంపకంలో, వాళ్ళ బోధలో మహావీరులు తయారయ్యారు, ప్రవక్తలు తయారయ్యారు, ప్రార్థనా పరులు తయారయ్యారు. ఇలాగా స్త్రీ పాత్ర గొప్పది. ఎందుకు ఈ విషయం అంతా చెప్పానంటే, మనము వాక్యమును చూస్తూ, దేవుని ఆత్మను చూస్తూ, స్వచిత్తమును చూస్తూ, ఎవరి చిత్తం వాళ్ళదే, ఎవరి చిత్తం వాళ్ళదే. దాన్ని మనం ఎవరి బాధ్యతలు వాళ్ళయే, ఎవరి బాధ్యతలు వాళ్ళయే. ఏదో కింద ఉన్నంత మాత్రాన నువ్వేదో పైన ఉన్నంత మాత్రం నువ్వు హీరోవేం కాదు. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. ఆ బాధ్యతలో నమ్మకంగా కొనసాగేటువంటి వాళ్ళు ఉండాలి. స్త్రీకి వేరుగా పురుషులు లేడు,
పురుషుని వేరుగా స్త్రీ లేదు. దేవుడి నుండే ఇద్దరు కలిగారు. ఈ ఉన్నతమైన సత్యాన్ని మన హృదయాల్లో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. భక్తి విశ్వాసం అనేది నేనేం చెబుతున్నాను, మనుషులను చూసి చేసేది కాదు. కొంతమంది అమ్మలక్కలు కూడా తయారవుతారు. ఏందమ్మో నువ్వు ఆడదానివి అయితే, ఎందుకమ్మా న్యాయం అడిగితే ఆడదేంది మగవాళ్ళండి, మంచిని అడుగుతుంటే న్యాయం అట్లా లేదే బైబిల్లో. అట్లా మనం అందుకే చెబుతున్నాను, ఎవరిని చూడొద్దు, మనుషులను చూడొద్దు. మనం ఏదన్నా చూడాల్సి వచ్చింది, మనకు ఎవరైనా సలహా ఇవ్వాల్సి వస్తే, నీకు ఎవరైనా చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? వాక్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను కూడా తప్పు చెబుతానే ఒక్కోసారి. నువ్వు వాక్యం దగ్గరకు రావాలి, వాక్యం దగ్గరకు వచ్చి న్యాయాన్ని చూసుకోవాలి. భక్తి విశ్వాసం అనేది చెప్పండి, దేవుణ్ణి చూస్తూ, నెంబర్ 2 దేవుని వాక్యమును చూస్తూ, పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తూ, 4వది నీ పట్ల దేవునికున్న చిత్తం ఏదో నాకు అని పట్టుకో. నా పని నాకుందయా. కొంతమంది అంటారు కదా, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను రాలేనయ్యా, చేయలేనయ్యా. అది నా పనులు నాకున్నాయి, నీ పనులు నీకున్నాయి, ఇంకొక పని ఎక్కడ చేస్తాం మేము వచ్చి? అట్లా ఫిక్స్ అయిపోవాలి మనం. దేవుని చిత్తంలో నేను ఉన్నాను, నేను దేవుని పనిలో కొనసాగుతున్నాను, దేవుని చిత్తం చేయటంలో ముందుకెళ్తున్నాను, నేను అన్నీ చేయలేను. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఆయన నీ పట్ల దేవునికున్న చిత్తం ఏదో గమనించి నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవేదో వాటి వైపు చూస్తూ, కొన్ని దేవుడు సిద్ధపరిచాడు, ఆ మెట్లోకి రావాలి. రక్షణ పొందక మునుపు బలహీనము, రక్షణ పొందినాక అలాగే ఉంటావా? రక్షణ పొందక మునుపు అజ్ఞానం, రక్షణ పొందినా కూడా అలాగే ఉంటావా? రక్షణ పొందక మునుపు దరిద్రులం, రక్షణ పొందినా కూడా అలాగే ఉంటావా? అది నేను చెప్పేది. కాబట్టి రక్షణ పొందిన మన పట్ల దేవుడు సిద్ధపరిచినవి ఏదో ఉన్నాయి, అది పొందుకోవటానికి మనం వెళ్ళాలి, ఆ మెట్టులోకి మనం వెళ్ళాలి. రక్షణ పొందక మునుపు నేను బీదరాళ్ళనేమో, రక్షణ పొందాను, ధనవంతులను అవుట నా పట్ల దేవునికున్న చిత్తం. రక్షణ పొందక మునుపు నేను తెలివి లేని దాన్ని కావచ్చు, రక్షణ పొందినాక తెలివి కలిగి ఉండుట నా పట్ల దేవుని చిత్తం. రక్షణ పొందక మునుపు బలహీనంగా ఉన్నానేమో, రక్షణ పొందినాక కూడా బలహీనంగా ఉండడం దేవుని చిత్తం కాదు, బలవంతుడిని అవ్వటం దేవుని చిత్తం. మీకు అర్థమవుతుందమ్మా? దాని కొరకు మనం వెళ్ళాలి. నేను అట్లా ఉన్నాను, ఇట్లా ఉంటానంటే కుదరదు. అలా ఉంటాం దేవునికి మహిమ రాదు. ప్రార్థన చేసుకో, దేవుణ్ణి అడుగో, ప్రభువా సాధించాలమ్మా, అన్నీ సాధ్యం. నువ్వు యేసయ్య పాదాలు పట్టుకొని సాధించాలి. దేవా సహాయం చేయి, ఈ పరిస్థితులు మార్చు, ఈ వ్యక్తిని మార్చు, నీకు సాధ్యం. వాడంతేలే, ఏమింతేలే, మారదలే, ఏం మారదలే, ఈ పరిస్థితి ఇంతేలే అనుకుంటే అంతే. నా దేవుని వల్ల అన్ని మార్పులు కలుగుతాయి. నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేయటానికి. అర్థమైందా? నేను కింద ఉండను, నేను పైకి వస్తా. ఒక శుక్రవారం చెప్పా, శత్రువా నా మీద అతిశయపడబాకు, నేను కింద ఉన్నా నా దేవుడు నన్ను పైకి తీసుకొస్తాడు. శత్రువుతో చెప్పాలి, అందరితో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. చెప్పండి, దేవుని సేవకులతో మాట్లాడాలి, ఇంకా ఇంట్లో మన పేరెంట్స్తో మాట్లాడుకోవాలి, ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలి, పరిస్థితులతో మాట్లాడాలి, సాతానుతో కూడా మాట్లాడాలి. పండు సాతానా ఏదో గలిబిలి చేయాలనుకున్నావు, యేసు నామములో బంధిస్తున్నాను రా అనాలా. ఏదో చేయాలనుకున్నావు, వాడితో కూడా మాట్లాడాలి. నా శత్రువా నా మీద నువ్వు అతిశయపడు. ఏదో నన్ను ట్రాకులో పెట్టి నన్ను బాధపరచాలనుకుంటున్నావు, నీ పప్పులేం ఉడకో, నా పక్షంగా గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన నా చేయి పట్టుకున్నాడు, నేను పైకి వస్తా. ఇక్కడ దించావా, శ్రమంలో దించావా, కష్టాల్లో దించిపెట్టావా, అప్పుల్లో కూరుకుపోయేటట్టు చేసావా, నా శత్రువా నా దేవుడు ఉన్నాడు, నన్ను మళ్ళీ పైకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. చిత్తము చూస్తూ మనం ముందుకెళ్ళాలి. సిద్ధపరిచినవి మనం పొందుకోవాలి. అది సిద్ధమైనవన్నీ అనుభవింపజేయుము, దాసబడిన మేలు అనుగ్రహించి కాయుము అన్నాడు భక్తుడు. కన్నులు తెరువుమయ్యా నీ క్రియలు చూచునట్లు, బయలుపరచకుంటే అర్థమవుట ఎట్లు. కన్నులు తెరువుమయ్యా నీ క్రియలు చూచునట్లు, బయలుపరచకుంటే అర్థమవుట
సిద్ధమైనవన్నీ అనుభవింపనీయుము, దాసబడిన మేలు అనుగ్రహించి కాయుము, దాసబడిన మేలు అనుగ్రహించి కాయుము. కనులు తెరువుమయ్య నీ క్రియలు చూచున్నట్లు బయలుపరచకుంటే. దేవుడు ఈ విషయం అర్థం చేసుకోండి పిల్లారా, మీకోసం దేవుడు ఎన్నో దాచిపెట్టాడంట. బైబుల్ చెప్పింది. మరి ఎప్పుడు తీసుకుంటావమ్మా? ఎట్లా తీసుకుంటావు? దాచిపెట్టి ఎట్లా తీసుకుంటావు? అన్నీ దాచిపెట్టాడు. దేవుని సన్నిధి ద్వారా, ప్రార్థన ద్వారా అవన్నీ నీ అనుభవంలో తెచ్చుకుంటావు. సిద్ధమైనవన్నీ అనుభవించట. దాసబడిన మేలు, దాసబడిన నీ కొరకు మేలు, నేనైనా మీరైనా. ఇది మనందరితో మాట్లాడుతున్నాడు. చెయ్యి, ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకో, ప్రభు పాదాలు పట్టుకో. ఏదైతే దాచిపెట్టాడో అవన్నీ నీకు ఇచ్చాడు. సిద్ధపరిచినవి నీలోకి రావాలి. ఎప్పుడు పొందుకుంటాం? ఎట్లా పొందుకుంటాం? ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాం. ప్రభువా, ఇది నా కొరకు దాచిపెట్టావు, అది నాకు ఇవ్వు. దాచిపెట్టాడు. సిద్ధమైనవి మనం అనుభవించాలి. ఇది మన అనుభవంలోకి మనం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత పిల్లరా, దేన్ని చూస్తూ? తీర్పును చూస్తూ. ఇదొక మాట. మన భక్తిని, మన విశ్వాసాన్ని జడ్జిమెంటుని దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. నా వైపు చూస్తే ఏముంది, నీ వైపు చూస్తే ఏముంది? మన భక్తిని, మన విశ్వాసాన్ని, తీర్పు అనేది ఒకటి ఉందయ్యా. ఇది అందరి కోసం. ఇది బైబిల్ మనకు చెప్పిన విషయం. మనం అందరం కూడా తీర్పులోకి వస్తాము. మనమందరం దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్తాము. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఒక దినాన నేను దేవుని ముందు నిలబడాలి. నువ్వు, నేను, మనందరం ఎవరో వాళ్ళు వ్యక్తిగతంగా నిలబడాలి. అందరూ నిలబడాలి. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. నేను ఒక దినాన దేవుని న్యాయపీఠం ముందు నిలబడవలసి ఉన్నది అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఎత్తట్లా యవ్వనస్తులు. వెళ్తామా? దేవుని న్యాయపీఠం దగ్గరికి వెళ్తామా? నిలబడతామా? అమ్మా, నిలబడతాం. అప్పుడు దేవుడు అడుగుతాడు, భర్త విషయం ఏం చేసావు? న్యాయంగా ప్రవర్తించావా? పిల్లల విషయం న్యాయంగా ఉన్నావా? ఇరుగు పొరుగు వారి విషయమై, సంఘ విషయమై, సేవకుల విషయమై నీ బాధ్యతలు నమ్మకంగా ఉన్నాయా? అన్నిటి విషయం మనం అక్కడ లెక్కప్ప చెప్పాలి. నీకు ఇచ్చిన సమయం ఇంత, నువ్వు నా కొరకు ఖర్చు పెట్టింది ఇంత, నీకు ఇచ్చిన డబ్బు ఇంత, నాకు ఇచ్చింది ఇంత, నీకు ఇచ్చిన శక్తి ఇంత, నా కొరకు వినియోగపరిచింది ఇంత, నీకు ఇచ్చిన తలంతులు ఇవి, నా కొరకు వినియోగపరిచినవి. అమ్మ, ఉన్నాయా లేవా? ఉన్నాయా? మన దేహం గురించి, మన డబ్బు గురించి, సమయాన్ని గురించి, మన ఫ్యామిలీ గురించి, సంఘమును గురించి పిల్లరా మనం అన్ని లెక్కలు చెప్పాలా. మనకేమున్నాయి? లెక్కలు ఉన్నాయి. పలుమార్లు ఆ మాట ఉంది బైబుల్లో. ఎవరికి మనం లెక్క చెప్పాలో. ఏముంది? అయిపోతుంది. 55 వచ్చిందమ్మా. నాకు అన్న చెబుతున్నాడు మొన్న, ఇంకొక సంవత్సరం దాకా 60 అంటున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. 60 వస్తున్నాయి అన్న, వస్తున్నాయి. 60 వచ్చేస్తున్నాయి. 60 దాటి 70 ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితము గురించి ఆలోచించాలి. ఇది తొందరగా పోయింది. ఏం అర్థం కావట్లా పిల్లరా. ఈ 2026 ఒకసారి ఆలోచించండి. ఏం జరిగింది అర్థం కాల. 7 నెలలకు వచ్చాం. ఏమ్మా, మొన్న కదా మనం నూతన సంవత్సరం ఆరాధన జరుపుకున్నది అన్నట్టుంది నాకు. అరే, మొన్న కదా మనం కొత్త సంవత్సరం ఆరాధన, అప్పుడు 7 నెలలకు వచ్చామా? 7 నెలలకు సగం పడ్డాం. గిర్రం తిరగట్లా. దినాలు ఎట్ట తిరుగుతున్నాయి? గిర్రం తిరిగిపోతున్నాయి. అది జీవితం అంటే. నువ్వు చూస్తానే ఉంటావు. 50 అయ్యిద్ది, 60 అయ్యిద్ది, 70 అయ్యిద్ది. కర్ర ఒకటి తీసుకొని రావాలా? ఏమ్మా, ఇక నేను అనుకుంటా ఒక్కోసారి వీళ్ళని ఎట్ట చూడాల్సి వచ్చిద్దానని. అమ్మా, నేను వీళ్ళు రాబోయే దినాల్లో ఎట్ట చూడాల్సి వచ్చిందో కుంటుకుంటా. ఏమ్మా, కుంటుకుంటా, కళ్ళజోళ్ళు పెట్టుకుంటా. అమ్మా, మరి నాకు అట్లా అనిపించింది ఒక్కోసారి. మిమ్మల్ని ఎట్ట చూడాల్సి వచ్చిందో. ఇప్పుడు బాగానే ఉన్నాం ఎలక్ట్గానే. అది మన జీవితం అంటే. అది చెబుతున్నాను నేను మీకు. ఎందుకోసం చెప్పానంటే లైఫ్ అంటే అది అమ్మా. లైఫ్ అంతా అయిపోతాం, ఏముండదు. ఇప్పుడు చూడటానికి అందరు ఇష్టపడుతున్నారు. వచ్చే దినాల్లో చూడటానికి ఎవరు ఇష్టపడరు. ఏది ఇట్ట అయిపోయింది ఈ అమ్మాయి, ఏది ఇట్ట అయిపోయింది ఈ అబ్బాయి. ఏమైపోకేముందయ్యా?
జీవితం అంటే ఇది ఎవరికన్నా అర్థమవుతుందా అమ్మా? ఎవరికన్నా అర్థమవుతుందా? ఎన్ని మనం రంగులు వేసుకున్నా, కలర్ వేసుకున్నా, అదో ఏదైనా మేకప్ వేసుకున్నా ఎన్ని సంవత్సరాలు? అర్థమైందా? కాకి పావురాయి రంగు వేసుకుందంట. ఆ పావురాళ్ళు తెల్లగా ఉంటాయి కదా, పావురాళ్ళు ఎక్కడ పోయినా మేత వేస్తున్నారంట. ఈ కాకి చూసిందంట, అరే పావురాయికి భలే జరుగుతుంది, దాన్ని ఎక్కడ పోయినా గౌరవిస్తున్నారు, ఎక్కడ పోయినా మేత వేస్తున్నారు, పిలుచుకుంటున్నారు, నేను కూడా అలాంటి వేసి వేసుకోవాలనుకుందంటమ్మా. ఇది కూడా సున్నంలో మునిగిందంట. పోయి కాకి సున్నంలో మునిగి తెల్లగా అయింది. ఇక ఆ పావురాళ్ళతో కలిసి నడుస్తుందంట. బ్రహ్మాండంగా ఉంది, వాడితో సహవాసం, గౌరవిస్తున్నారు, మేత వేస్తున్నారు, బాగానే ఉంది. ఒక దినాన భయంకరమైన వర్షం పడిందంట. వర్షం పడేటప్పుడు కల్లా ఆ వర్షానికి ఆ రంగంతా పోయింది. మళ్ళీ కాకి వేషం వచ్చిందంట. ఎంతకాలం మనం వేసుకుంటా చెప్పండి ఈ మేకప్లు? ఏదో బాగుండాలని. అది ఎప్పుడు వేసినా కూడా, నేను పూర్వకాలంలో చిన్నతనంలో నాకు 10th క్లాసులోనే అంత నడిచిపోయింది. 10thలోనే అప్పటి నుంచి డ్రై వేయటం మొదలుపెట్టాను. వాళ్ళు చెప్పారు నాకు. ఎన్ని కంపెనీలు అంటారు, నేను అబద్ధం అన్న కదా, ఏదైనా చేసి యథార్థం మీ ముందు ఒప్పుకుంటా. ఎన్ని కంపెనీలు వేసి ఉంటానంటావు? అప్పుడు బాగానే ఉంది ప్రారంభంలో. ఒకసారి కనుక కలర్ వేస్తే ఒక నెల 2 నెలలు పని చేసేది రామ్సు. ఇక రాను రాను ఏమవుతుందంటే, ఒక వారానికల్లా, అది ఈ వారం అయితే నెక్స్ట్ వారం కల్లా మళ్ళీ రంగు బయటపడిపోతుంది. అదో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతల కోసం ఇట్టు ఉండాల్సి వచ్చింది. లేకపోతే నా అసలు రూపం మీకు కనపడను. దేవునికి స్తోత్రం. పిల్లరా, నేను ఏం చెబుతున్నానంటే, ఇదంతా మాయా. అర్థమవుతుందా? మాయ, బలహీనతలు. 40 దాటితే పిల్లరా, నేను ఒక మాట అడుగుతా, చెబుతారు ధైర్యంగా? నాకు 40 దాటినాయనా, శరీరంలో ఏమీ లేదన్నవాడు చేయొద్దండి. వామ్మో, ఒక్కళ్ళు ఎత్తట్లేదేనమ్మా, నేను ఎత్తుతా. అది నా ధైర్యం. నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు, నాకు ఏమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎత్తట్లేదు. నాకంటే చిన్నోళ్ళు ఉన్నారు కొంతమంది, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు. రమేష్ నీకు కూడా ఉందా? మరి చెత్తవే, నాకేమీ లేదన్నా. నేనేమన్నానంటే, శరీరంలో ఏ బలహీనత లేనోళ్ళు 40 దాటినాక నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు. ఏమెందుకు లేవయ్యా, ఉన్నాయన్నీ ఉన్నాయి అన్న వాళ్ళే చాలా మంది ఉన్నాం. అంటే నేను చెబుతున్నాను, అది లైఫ్ అంటే. ఒక ఏజ్ దాటితే అమ్మా, అర్థమవుతుందా? ఏజ్ దాటితే శంకర్రావు దగ్గరికి పోవాల్సిందే, అదో ఆయన దగ్గరికి పోవాల్సిందే, ఈయన దగ్గరికి పోవాల్సిందే. ఇంకెవరమ్మా, కొత్త వాళ్ళు వచ్చారు. రమేష్ డాక్టర్ గారంట గుంటూరులో, మామూలుగా లేదు అది. స్పెషలిస్టులు అందరూ వచ్చారు, వాళ్ళు కూడా తయారయ్యారు. జీవితం అమ్మా, నా మాట వినండి. యేసయ్య కోసం బతకండి. దాటినాక ఏమీ లేదు. ఈ దాటినాకే అసలైన జీవితం మన కోసం దాచిపెట్టాడు. దేవుని చిత్తం వైపు చూడ. తీర్పు ఉంది, జాగ్రత్త. తీర్పును దృష్టిలో పెట్టుకొని బ్రతకండి. అది అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. నువ్వు లెక్క చెప్పాలి. నీ ఫ్యామిలీ విషయమై లెక్క చెప్పాలి. కుటుంబం, నీ సంఘం గురించి లెక్క చెప్పాలి. కాపర విషయమై నువ్వు అన్యాయంగా ఉన్నావా అడుగుతాడు. అర్థమైందా? ఒక వ్యక్తిని నీ మీద నియమించి అతని పూర్తి బాధ్యత నీకు అప్పగించినప్పుడు నువ్వేం చేసావు? లేవీయులు చేయొద్దు, వాళ్ళు నా పని చేస్తారు, వాళ్ళ పని కూడా మీరే చేయాలి. అది ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ. మీకు అర్థమవుతుందా? లేవీయులు ఏం చెయ్యరు. లేవీయులు దేవుని పని చేస్తారు. వాళ్ళు గుడారాన్ని కాచుకొని ఉంటారు, దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తారు. మరి లేవీయుల బాధ్యత అంతా ఎవరిది? లేవీయుల బాధ్యత అంతా కూడా ఇశ్రాయేలు మీద ఆధారపడింది. కాబట్టి దీని కొరకు దేవుడు అడుగుతాడు, అన్నిటిని అడుగుతాడు. తీర్పును దృష్టిలో పెట్టుకొని బ్రతుకుతాం. ₹1 వస్తే ఒక 10 పైసలు నా ప్రభువుకి ఇవ్వాలి. ఒక ₹100 వస్తే ₹1 నా ప్రభువుకి ఇవ్వాలి. ₹1000 వస్తే 100 నా ప్రభువుకి ఇవ్వాలి. ఇది నా బాధ్యత, ఇది నా పని అన్న గ్రహింపులోకి నువ్వు రావాలయ్యా. లెక్క ఉన్నది ప్రభువు దగ్గర. నిన్ను గురించి, నీ జీవితాన్ని గురించి, కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి, సమాజ విషయమై నిన్ను నమ్మి అక్కడ పెట్టాను. ఎవరికన్నా చెప్పావా నన్ను గురించి? అక్కడ నేను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నీకెందుకు బైబిల్ ఇచ్చాను? ఎందుకు నా సేవకునిగా చేశాను? తిని పడుకోమని, నా సువార్త ప్రకటించమని. ఒకరోజు ఖాళీగా ఉంటే, ప్రభువా ఇది ఖాళీ అయిందయ్యా,
నీ వాక్యం చెప్పలేకపోయానయ్యా, అయ్యా నాకు అవకాశం ఇయ్యా, నాకు అవకాశం ఇయ్యా. దేవుడు ఎప్పుడూ సిగ్గుపరచల. ఎప్పుడు ఒక పూట చెప్పలేకపోయానేమో, రెండో రోజు 2 సార్లు వాక్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చాడు. 3 సార్లు చెప్పే అవకాశం ఉన్న ప్రభువు నాకు ఇచ్చాడు. అది నా భారం ప్రభువు దగ్గర అలా ప్రార్థన చేస్తా. అయ్యా వాక్యం చెప్పకుండా ఎలాగ ఆహారం తింటానయ్యా, నీ సేవ చేయకుండా ఎలాగ ఆహారం తింటాను? తీర్పును దృష్టిలో పెట్టుకుని బ్రతుకుతాం. ఆఖరిగా పరలోకాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతుకుతాం. నా కొరకు పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు, అక్కడికి వెళ్ళాలి. అది నా దేశం, అది నా ఇల్లు, అది నా నివాసం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. పరలోకము నా దేశం, అది పరలోకము నా దేశము. పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకము. యాత్రికుడను, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందం నా దేశము. ఎల్లప్పుడూ ఉత్సాహించి యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ ఉత్సాహించి యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా నేను యాత్రికుడను. హల్లెలూయా. మనది ఏ దేశం? పరలోకము. పరలోకం మన దేశం. ఈ లోకంలో మనం యాత్రికులం. మన యాత్ర ముగించుకొని మనం అందరం మన దేశానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టుకో. అయిపోయింది ప్రసంగం. మనం ఎవరిని చూస్తూ మన భక్తిని మనం కొనసాగించుకోవాలి, వేటిని చూస్తూ మన విశ్వాసాన్ని మనం కొనసాగించుకోవాలి. టుడే ది మెసేజ్, ఈరోజు దేవుడు మనకిచ్చిన సందేశం. ఎలా చూడాలి చెప్పండి? నీ భక్తిని ఎవరిని చూస్తూ ప్రయాణం చేయాలి? మనుషుల మీద ఆధారపడవద్దు, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, మనుషులు ఇచ్చే వాటిని ఆధారం చేసుకోవద్దు. అసలు మనుషులతో నీకు అనవసరం. పులిని చూసి నక్కేం చేసిందంట, అది అదొద్దు మనకి. నీ పని ఏదో నువ్వు చూసుకోయా. నువ్వు నీ విషయంలో దేవుని చిత్తం మీద చూసు. మా సేవకులు కూడా చెప్పి ఈ విషయం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాతలు పెట్టుకోబాకున్నాయా. నమ్మకంగా దేవుని పని చేయండి. ఉన్న 10 మందో 20 మందో నమ్మకంగా చెయ్యి. ఆయన చిత్తం అయితే ఇస్తాడు, చిత్తం కాకపోతే పరలోకంలో జీతం ఇస్తాడు. జీతం ఒకటేనన్నాడుగా. అది చెప్పే సేవకులకి 10,000 మంది ఉన్న సేవకునికి ఒకే జీతం, 100 మంది కాపరికి ఒకే జీతం పరలోకంలో. తెలుసా మీకు? బైబిల్ చెప్పింది. ఎందుకు మరి బాధపడతావు? ఇంకా నువ్వు కొద్దిగా శ్రమ తగ్గింది దానికొని ఆలోచించు. జాగ్రత్తగా నీకున్న దాన్ని నమ్మకంగా కాపాడుకో. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అది కొంతమంది అట్లా మారేరు కదా చాలామంది. అది అట్లున్నట్టు ఉండాలి, ఆయన ఉన్నట్టు ఉండాలి. భౌతికంగా ఆత్మీయంగా కూడా అది ఆయన అనుసరిస్తున్నాడు. ఆయన చదివినట్టుగా చదవాలి, ఆయన ప్రార్థన చేయనట్టుగా చేయాలి. కొంతమంది ఫెయిల్ అయిపోయారు. నేను అంటా కదా, అదే నిజమైతే అతనికంటే ప్రార్థన పరులు చాలామంది ఉన్నారు. ఆయనే గనక వాక్యం అలా చేసిందంటే ఇక చాలా ఉంది. నేను నెంబర్ 1 రాయండి, యూట్యూబ్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి. పేట సేవకులందరిలో కూడా ఎక్కువసార్లు బైబిల్ చదివిన వాడు అని పెట్టండి. నిజంగా బైబిల్ ఎక్కువసార్లు చదివేవాడు అంత గొప్పవాడు అయితే నేనే కావాలి మరి, అంతేనా? ప్రార్థన చేసేవాళ్ళని దేవుడు అలా దీవిస్తాడంటే ప్రార్థన పనులు చాలా మంది ఉన్నారు పేటలో. కాదు కాదు కాదు, దేవునికి ఒక ప్రణాళిక ఉండిద్ది అంతే. దేవునికి ఒక, నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, నా పట్ల ఒక దేవుని చిత్తం. నేను కాలేను, నువ్వు కాలేను. దేవుని చిత్తంలో నమ్మకంగా కొనసాగటమే. ఇది మనం నేర్చుకుందాం. వాళ్ళని వీళ్ళని చూసి చేసేది కాదు. యేసయ్యను చూస్తూ, వాక్యమును చూస్తూ, మేఘమును చూస్తూ మనం ప్రయాణం చేద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక, మన హృదయాల్లో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. ప్రార్థన చేసుకోమ్మా. నీ విశ్వాసము ఎవరిని ఆధారం చేసుకొని ఉంది? నీ భక్తి ఎవరిని ఆధారం చేసుకొని ఉంది? డినామినేషన్లా,